ఈ రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి. ఈ స్థలంలో మందిరం కట్టే స్థలంలో, నూతనమైన మందిరం కట్టే స్థలంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చెట్లు అన్నీ ఉన్నాయి. లోపల నా భార్య చెట్లని శుభ్రం చేస్తుంది. దేవుడు ఈ స్థలాన్ని ఆయన మందిరం కట్టడానికి ఉపయోగించాడు. అందుని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కేవలం ఆయనకే కలుగును గాక. ఇక్కడ అంతా చెట్లతో నిండా ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి. ఇంకా చూస్తున్నారు మీరు, పెద్ద పెద్ద చెట్లు. ఎన్ని పొలాలు ఉన్నాయి. ఇంకా దీని పక్కనే ఒక గొడ్ల సైడ్ ఉంది. ఆయన గారు దాంట్లో గొడ్ల సైడ్లో పరిచయం చేసే అతను, గొడ్లకి పరిచయం చేసే అతను. ఇంకా మీరు చూస్తున్నారు, అందరికీ అది నా భార్య. మంచి పనంతురాలు నా భార్య. ఏ చెట్లైనా సరే, అది చూడండి ఎక్కడ తీసేస్తుందో. ఆమె నా భార్య. ఆమె పేరు జయంతి, నా పేరు ఆనందబాబు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా దేవుడికి ఇవ్వబడిన స్థలము. ప్రార్థన చేసి మేము ఈ పనిని ప్రారంభించాము ఈరోజు. అనగా ఈరోజు తారీఖు 16 అనుకుంటున్నాను. ఈరోజు సోమవారము, నిన్న ఆదివారము. నేను ప్రార్థనకి వెళ్ళి ఈరోజు సోమవారం ప్రార్థన చేసి పని ప్రారంభించాం. జీవం కలిగిన దేవుడు యొక్క స్థలమును దేవుడు ఆయన మందిరం కట్టడానికి నిర్మించి ఉన్నాడు. ఆమె నా భార్య అండి. ఆమె చక్కగా పనిచేస్తుంది. చక్కగా ఆమె చేతులతో పనిచేసి దేవునికి మహిమార్థంగా జీవిస్తుంది. ఆమె వాక్యం చెప్పిద్ది నాతో పాటు. దేవునికి స్తుతి స్తోత్రాలు. దేవుడిచ్చిన ఈ యొక్క స్థలము బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదా మీరు. సరే, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. జీవం కలిగిన గొప్ప తండ్రి, ఘనమైన నామమున స్తుతి స్తోత్రములు తండ్రి. నీ ఉచితమైన ప్రేమ చేత, కృప చేత ప్రభా మమ్మల్ని అందరినీ కాచుకోపడుతుంది. ఇంటి చట్టం భద్రపరిచి వందనములు. మరొకసారి నీ సన్నిధానికి వచ్చున్నాం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఈ యొక్క మందిరం కట్టడానికి ఇచ్చిన స్థలమును బట్టి వందనాలు. ఈ స్థలంలో ప్రభా నీ గొప్ప మందిరం కట్టడానికి సహాయం తెచ్చు, కృప చూపించము, బలపరిచి భద్రపరచము. ఎలాంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా దూరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపదేవునితో ఆశ్రయించము. అనేకులు ప్రభా ఈ యొక్క మందిరంకు సమకూర్చమని, నీ దీవులతో ఆశ్రయించమని తోడు రానైన మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను కూడా పనిలో పాల్గొనడానికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని ప్రియ సహోదరుల, మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇక్కడ చెట్లు అన్నీ బాగా పెరుగుతాయి. ఇటు సైడ్ అన్నీ నరికేసాం. కొంచెం అడ్డొచ్చినట్లన్నీ తీసేసాం. ఇక్కడ కొన్ని చెట్లు ఇట్లా ఉన్నాయి. ఆమె దగ్గర కూర్చున్నామా, నా భార్య. ఆమె చేతులతో పని బాగా చేస్తుంది. వంట పనైనా, ఇంటి పనైనా, దేవుని మందిరానికి కట్టడానికి కావాల్సిన పనైనా దేవుని పని బాగా చేస్తుంది. మేము కొంతవరకు నరికేసాము. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ తరగాలంటే మా వల్ల కాదు కనుక వాటిని రేపు మిషన్ పెట్టి చేయించాలనుకుంటున్నాం. ఇది చెట్లు దేవునికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయతో ఈ మందిరం కట్టడానికి కావాల్సిన సహాయం మీ వంతుగా మీరు సహాయం చేయగలరని దేవుని పేరిట అడుగుచున్నాము. సర్వశక్తివంతుడైన దేవునికి మనం సహాయం చేసినట్లా మనము వృద్ధిలో ఉండగలమని దేవుని వాక్యం మనకు ఎంతో బోధించున్నది. ఆయన పని నిమిత్తం సహాయం చేయగలరని ప్రార్థిస్తూ దేవుని పేరు అడుగుచున్నాను. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ముళ్ళ కంచె ఎక్కువగా ఉంది, మీరు చూస్తున్నారు. ఇక్కడ పక్కన గీతలు కట్టేశారు. దేవుడు ఈ స్థలం దేవుని మందిరానికి ఇచ్చినారు. ఆయన కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆయన గారు. ఆయన పేరు ఇస్సాకు గారు. ఆయన ఇవ్వడానికి సహకరించిన మరి కుమారి గారు. దేవుడు వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడం గాక.